ఈ పరిశుద్ధ దినం దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనం. నేను చదువుతాను, నాతో కలిసి అందరూ బిగ్గరగా చెప్పండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను. దేవుడి వాక్యము ద్వారా మనందరితో మాట్లాడునుగాక, చూడండి, మనము క్రిస్మస్ దినాల్లోనికి వచ్చాం. ఈ సర్వ ప్రపంచానికి చాలా సంతోషకరమైన పండుగ ఏది అని అంటే క్రిస్మస్. ప్రపంచంలోని అన్ని దేశాల వారు చేసుకుంటారు. కొన్ని పండుగలు ఉన్నాయి, ఆ పండుగలు ఒక దేశం వాళ్ళు చేస్తే ఇంకొక దేశం వాళ్ళు చేయరు, వాళ్ళకు తెలియదు. కానీ క్రిస్మస్ పండుగ మాత్రం ప్రపంచంలోని అన్ని దేశాల వారు చేస్తారు. ఆమేన్. ఎందుకంటే ప్రపంచానికే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాధికారి. అన్ని దేశాల వారు చేసే పండగ ఏదన్నా ఉంది అని అంటే అది క్రిస్మస్ మాత్రమే. కాబట్టి అట్టి దేవుణ్ణి మనము కలిగి ఉన్నందుకు మనం ఎంతో ధన్యులము. ఆమేన్. ఈ పరిశుద్ధ దినములో మనము నేర్చుకునే ఒక మంచి శ్రేష్టమైన పాఠం ఏంటంటే ఆయన నక్షత్రం. చెప్పండి అందరూ, ఆయన నక్షత్రం. దేవుడు మొట్టమొదట ఈ సర్వ సృష్టిని సృజించినప్పుడు ఆయన వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనము నుండి మనం ధ్యానిస్తే, భూమిని ఆకాశాన్ని సృజించాడు. ఆ సృజించిన పిదప ఆయన అడుగుపెట్టి ఆ భూమి మీద చూస్తే చీకటి ఉంది. భూమి ఉంది, ఆకాశం ఉంది, కానీ మధ్యలో ఏముంది? నీవు ఎక్కడికన్నా వెళ్ళావు, ఒక ఇల్లు కట్టుకొని ఇంటికి తాళం వేసి వెళ్ళావు. ఆ ఇల్లు భద్రంగానే ఉంది. నువ్వు వచ్చి తలుపు తీసి ఆ ఇంటిలో అడుగు పెట్టగానే మొదట చేసే పని ఏంటంటే లైట్ వేస్తాం. ఎందుకని? ఇల్లంతా ఏముంటుంది? చీకటి ఉంటుంది. చీకటి పోవాలి, నీకు ఆ ఇల్లు కనపడాలంటే నువ్వు మొదట చేసే పని లైట్ వేస్తావు. అలాగే దేవుడు ఈ భూమిని ఆకాశాన్ని అంతా సృజించి మొట్టమొదట చేసింది ఏంటంటే వెలుగు. చదవండి ఆ మాట. వెలుగు కమ్మని పలుకగా వెలుగు. ఆయన మాట మాత్రం సెలవిస్తే ఈ సర్వ సృష్టిలో ప్రతి కార్యము జరుగుద్ది. ఆమేన్. అందుకని నేను దేవుణ్ణి అడగాల్సింది అది చెయ్యయ్యా, ఇది చెయ్య కాదు, నువ్వు ఒక్క మాట సెలవు ఇవ్వయ్యా. ఎందుకని? ఆయన ఒక మాట చెప్పాడంటే అదేమవుద్ది? నెరవేరుద్ది. వెలుగు కమ్మని పలకగానే వెలుగు కలిగింది. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాడు. దేవునికే కాదు, ప్రతి వారికి వెలుగు మంచిదే. చీకటి మంచిది కాదు, వెలుగు మంచిదే. ఎవరికైనా సరే, మనుషులకైనా, తుదకు సాతానుకు కూడా వెలుగు మంచిదే. వెలుగుంటే వాడు నడవలేడు, అక్కడ ఎవరిని మోసం చేయలేడు, ఎవరిని నరకానికి తీసుకెళ్ళాడు. అందుకని ముందు వెలుగు ఆరిపోయేటట్టు చేస్తాడు.
ఒక వ్యక్తి పాపం చేసేది కూడా వెలుగులో కాదు, చెప్పాలి ఎందులో? చీకటిలో. కాబట్టి దేవుడు మొదట వెలుగును. అందుకనే ఆయన పుట్టినప్పుడంట ఒక నక్షత్రం పుట్టింది. ఆమె ఏంటిది? నక్షత్రం. ఆ నక్షత్రము ఆయన నక్షత్రం. ఆయన నక్షత్రం. తూర్పు దేశపు నుండి జ్ఞానులు ఆ నక్షత్రం చూసి, యూదుల రాజుగా ఒకడు పుట్టాడు, పుట్టిన తర్వాతే యూదుల రాజు పుట్టిన తర్వాత ఈ నక్షత్రం పుట్టిందని నక్షత్రాన్ని చూస్తూ వారు యెరూషలేముకు వచ్చారు. గుర్తుపెట్టుకోవాలి, నక్షత్రం వెలుగు. నక్షత్రం వెలుగు. మలాకీ గ్రంథం చూడండి, 4వ అధ్యాయం 2వ వచనం. మలాకీ 4:2. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అలాగే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన 22:16. ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు యొక్క వేరు చిగురును, ప్రకాశమానమైన వేకువ చుక్క. వేకువ చుక్క. పొద్దున్నే పూర్వకాలం ఈ లైట్లు, ఈ వాచీలు, ఈ గడియారాలు, ఈ సెల్లులు లేని కాలంలో, మన పితరుల కాలంలో ఉదయాన్నే దేన్ని చూసి లేసేవారో తెలుసా? వేకువ చుక్క. చుక్క పొడిసింది అంటారు. అది పితరుల కాలం. చుక్కను చూసి లేచేవారు. మరి గొప్ప రాజు, ప్రపంచానికి రాజు పుట్టాడు కాబట్టి ఒక చుక్క పుట్టింది. అది వేకువ చుక్క. దాన్ని చూశారు జ్ఞానులు. జ్ఞానులు ఆ చుక్కను చూసి ఆ రాజు ఎక్కడున్నాడో అని వెతుక్కుంటూ వచ్చారు. జ్ఞానులు కాబట్టి చుక్కను చూసి వెతుక్కుంటూ వస్తే రాజు దగ్గరకు వచ్చి అడిగారయ్యా, యూదులకు ఒక రాజు పుడతాడని పూర్వకాలం చెప్పబడింది. ఆ రాజు పుట్టాడు కనుకనే నక్షత్రము పుట్టింది, చూశాం మేము. ఆయన ఎక్కడ పుట్టాడయ్యా అని అడిగారు హేరోదు రాజును. ఎందుకని? ఈయన రాజు కాబట్టి ఇంకో రాజు పుడితే ఆయనకు తెలిసిద్దని అడిగారు. హేరోదు రాజు అన్నాడు, నేనే కదా రాజును, ఇంకొక రాజు పుట్టడం ఏంటి అని. మీరు వెళ్ళి ఆ రాజును చూసి నాకు కూడా వచ్చి చెప్పండి, తర్వాత వచ్చి నాకు కూడా చెప్పండి, నాకు తెలియచేయండి, నేను కూడా వచ్చి ఆయనను పూజిస్తాను. ఆ మాట చెప్పేసరికి రాజు, జ్ఞానులు వెళ్ళిపోయారు. అప్పుడు ఆ నక్షత్రం అంట, జాగ్రత్తగా వినండి, వారి జీవితంలో 5 కార్యాలు చేసింది. ఆమేన్. మొదటిది, వారిని ఆయన యొద్దకు నడిపించింది. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. నక్షత్రము వారిని ఆయన యొద్దకు నడిపారు. నిన్ను నన్ను కూడా దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుడే మనలను సరి అయిన మార్గములో, చెప్పాలి, నడిపిస్తాడు. ఆమేన్, ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము చదవండి, 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎవరెవరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు. ఆమేన్. దేవుని ఆత్మచేత నడిపించబడుతూ ఉండాలి. అలా నడిపించబడుతూ ఉంటే సరి అయిన మార్గములో నువ్వు నడుస్తావు. ఎందుకంటే దేవుడు నడిపించే మార్గము ఎప్పుడూ కూడా
సరి అయినదిగానే ఉండిద్ది. సరి అయిన మార్గములోనే నడిపిస్తాడు దేవుడు. చూడండి 32వ కీర్తన 8వ చరణంలో ఒక మాట ఉంది. 32వ కీర్తన, నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధిస్తా. సరి అయిన మార్గంలో నడిస్తే ఒక వ్యక్తి చేరవలసిన స్థలానికి చెప్పాలి, చేరుతాడు. నడిచే మార్గం సరైనది కాకపోతే అనుకున్న ఊరికి వెళ్ళలేడు. మనం కూడా ప్రభువుని అడగాలి, ప్రభువా మేము సరి అయిన మార్గంలో నడవడానికి సహాయము, మమ్మలను సరి అయిన మార్గంలో నడిపించయ్యా అని ప్రభువుని అడగాలి. అప్పుడు నువ్వు సరి అయిన గమ్యస్థానానికి చేరుతావు. చూడండి, ఆ నడిపించిన నక్షత్రం 68వ కీర్తన 7వ చరణం, దేవా నీవు నీ ప్రజల ముందల బయలుదేరినప్పుడు, అరణ్యములో ప్రయాణం చేసినప్పుడు భూమి వణికెను, దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను. దేవుడు నడుస్తుంటే భూమి వణికిపోయిద్దట. ఆమేన్. ఎందుకంటే ఈ భూమి ఆయన పరిశుద్ధత ముందు నిలువబడలేదు. ఆమేన్. ఈ భూమి మీద ఉన్న సర్వ సృష్టి కూడా దేవునిని చూసి వణికిద్ది. పర్వతాలు వణుకుతాయి, కొండలు కదులుతాయి, అనేక పెద్ద పెద్ద రాళ్ళు బ్రద్దలై పోతాయి. అందుకనే దేవుని పిల్లలు పరిశుద్ధ మార్గములో నడుస్తుంటే నీ ముందుగా ఏదన్నా ఒక పెద్ద బండ వస్తే నువ్వేం చేయాల్సిన పనిలా, ఆ బండ దాని అంతటా అది పగిలి పోతుంది. పెద్ద సముద్రం వచ్చిందనుకో, మన పితరులకు పెద్ద సముద్రం అడ్డం వచ్చింది. ఏమైంది? ఆ సముద్రం చీలిపోయి 2 పాయలై నడి సముద్రములో త్రోవ. ఆరిన నేల మీద వారు నడిచి వెళ్ళారు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారి జీవితాల్లో ఈ కార్యాలు మనం చూస్తూ ఉంటాం. చూడండి, నడిపించే నక్షత్రం 114 1వ చరణం నుండి 8వ చరణం వరకు, ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాషలు కలిగిన జనులలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యోధా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయను. చూసారా, సముద్రము దానిని చూసి ఏమైందంట? మారిపోయింది. చూసారా, యోర్దాను నది వెనుకకు మళ్ళెను. అనగా ఎర్ర సముద్రం దేవుని యొక్క ఆ పాదం అక్కడ పెట్టబోయేసరికి 2 పాయలుగా చీలిపోయిందండి. 2 పాయలు అయిపోయింది. ఆరిన నేల మీద దేవుడు ముందెళ్తుంటే తన ప్రజలు వెనకాల వచ్చారు. అందుకని మన విశ్వాస జీవితంలో దేవుడు ముందుంటే ఉన్న సమస్యలన్నీ ఆయన తీసుకుంటూ వెళ్తాడు, వెనకాల మనము హాయిగా నడుస్తాం. అందుకని యెషయా గ్రంథం 45వ అధ్యాయము 2వ వచనం, యెషయా 45:2, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములన్నిటినీ సరళం చేస్తా. ఏదైనా నీకు మెట్టగా కనపడిద్దేమో, ఆమేన్, అది దేవుడు చెప్పాలి సరళము చేస్తాడు. ఇవనుకున్నప్పుడు మన హృదయాలు ఎంతో సంతోషిస్తాయి. పోయిన వారం పరీక్షకి వెళ్ళాం, పరీక్షలోకి వెళ్ళి కూర్చున్నాను. మీరందరూ ప్రార్థన చేశారు అని నమ్ముతున్నా. నేను కూడా ప్రార్థన చేశాను కదా. ఎప్పుడు రానంత కష్టంగా వచ్చింది పేపర్, ఎప్పుడు రానంత
కష్టం. మొత్తం 20 సార్లు పెట్టారు ఆ పరీక్ష. 19 సార్లు రానంత కష్టంగా వచ్చింది ఆ పేపర్. నేను అడుగు పెడుతున్నాను కానీ నా మనసు అంతా మందిరం మీద ఉంది. నాకు ఇష్టం లేదు, కాకపోతే అది రాయకపోతే ఏ కోర్టుకైనా వెళ్ళాలంటే అది ఉండాలి. ఇక చదివాము, పాస్ అయ్యాం కాబట్టి అది రాయాలి. అడుగు పెడుతున్నాను కానీ నాకు మనసు అంతా మందిరం మీద. పేపర్ అలా తీసుకుంటే అన్ని కష్టపు ప్రశ్నలు. ఏం చేయాలి? దేవుడు మనకు ఇప్పుడు చదువుకున్నాం, ముందుగా వెళుతా ఉన్నాడు. మన మెట్టలన్నీ ఆయన ఏం చేస్తాడు? సరళం చేస్తాడు. అందరికీ కష్టంగా ఉంది కానీ నాకు కష్టంగా లేదు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపడు. చదివినప్పుడు కష్టంగా ఉంది, రాయలేను, ఇది ఫెయిల్ అవుతానేమో అని అనిపించింది. కానీ ప్రార్థన చేసి పెన్ను తీసుకొని రాస్తుంటే నాకు కావలసిన మార్కుల కంటే 16 మార్కులు ఎక్కువ వచ్చాయి. ఆమె బయటకు వస్తే అందరూ మొత్తం ఫెయిల్ అవుతామంటా ఉన్నారు అందరూ. నేను ఇంటికి వచ్చి ప్రార్థన చేసి క్వశ్చన్ పేపర్ చూస్తే నేను చక్కగా పాస్ అవుతున్నాను. ఆమె వాస్తవంగా పేపర్ అంత కఠినంగా ఉంది, కానీ దేవుడు మనకు ముందుగా ఉండి మెట్టలన్నిటిని ఏం చేశాడు? సరళం. ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి. దేవుడు అంటున్నాడు, నేను ముందుగా పోవచ్చు, మెట్టలన్నిటినీ సరళం. ప్రియులరా, అదే నక్షత్రము నేను నడిపించే విధానం. ఆమేన్. బాగా చదివిన వాళ్ళకి కూడా కష్టంగా ఉంది. నేను ఫస్ట్ చదివితే ఒక్కటి అర్థం కాల, కానీ దేవుడు నడవవలసిన మార్గములోనే చెప్పాలి నడిపించే దేవుడు. నక్షత్రం యొక్క 2వ లక్షణం తెలుసా? మొదటిదేమో నడవవలసిన మార్గములో నడిపిస్తుంది. 2వ లక్షణము నక్షత్రానికి, అది నిన్ను ప్రకాశింపచేసిద్ది. ఆమేన్. నక్షత్రం అంటే వెలుగండి. యేసు ప్రభువారు నిన్ను నన్ను ఈ లోకములో వెలిగిస్తాడు గాని చీకటిగా ఉంచడు. చూడండి ఆ వాక్యం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఆదికాండం 1వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయము, భూమి మీద వెలిగించుటకు అది ఆకాశ విశాలమందు జ్యోతుల్లాగా ఉండిద్ది. వెలిగిస్తుంది. దేవుని సన్నిధి, దేవుని యొక్క కృప నీతో ఉంటే నువ్వు చీకట్లో నడుస్తున్నా అందరికీ చీకటి కానీ నీకు చీకటి కాదు. ఆమేన్. చాలా సంవత్సరాల క్రితం సాధు సుందర్ సింగ్ అనే దైవజనుడు ఊరూరు నడుచుకుంటూ వాక్యం చెప్పుకుంటూ వెళ్తున్నాడట. ఒక ఊరికి వెళ్ళేసరికి చీకటి పడింది, ప్రార్థన అయిపోయింది, ఇంకో ఊరికి వెళ్ళాలి. మధ్యలో అడవి ఉంది. మధ్యలో అడవి. ఆ అడవి దగ్గరికి వెళ్ళేసరికి చీకటిలో రాత్రి ఎవరన్నా అడవి మార్గాన పోతుంటే దొంగలు పట్టుకొని దోచుకునేవాళ్ళట. అలాగే గమనిస్తూ ఉన్నారు ఎవరన్నా వస్తారేమని. ఈయన వచ్చాడు, ఒక సంచి తగిలించుకొని ఆ అడవిలో గుండా వెళ్ళడానికి వచ్చి వెళుతుంటే ఈ దొంగలు అనుకున్నారంటే ఈడు ఒక్కడే, వీడిని ఎలాగైనా దోచుకుందామని గమనిస్తా ఉన్నారు. ఈయన వెనకాల వస్తున్నారు వాళ్ళు, ఈయనేమో ముందెళ్తా ఉన్నాడు. కొంత దూరం వెళ్ళినాక అంత చీకటి కానీ ఈయన చుట్టూ ఏముంది? వెలుగుంది. సరే ఇంకొంచెం పొద్దుగుంకినాక దోచుకుందాం, పట్టుకుందామని వీళ్ళు ప్రయత్నం చేస్తూ అలా ఆయన వెంబడి పోతూ ఉంటే తెల్లవారి అడవి దాటి అవతలికి వెళ్ళాడంట, గాని ఆయన చుట్టూ చీకటి లేనే లేదు. చూడండి, ప్రభు బిడ్డల చుట్టూ దేవుని వెలుగుంటే ఎవడు నీ యొద్దకు రాలేడు. తర్వాత దొంగలు వచ్చి ఆయనకి ఎదురుకొచ్చి దండం పెట్టయ్యా, ఇదేంది అంతా చీకటి కానీ నీ చుట్టూ చీకటి లేదు. అయ్యా నువ్వెవరో గొప్ప వ్యక్తివి అంటే వాళ్ళకు వాక్యం చెప్పి
వాళ్ళను కూడా ఆ యాల్టీ నుండి, ఆ రోజు నుండి దొంగతనం మానుకునేలా చేశాడంట. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. అంటే నక్షత్రం నిన్ను నన్ను నడిపించడమే కాదు, సరైన మార్గంలో ప్రకాశించేలా చేస్తుంది. ఆమేన్. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును. ఆమేన్. జీవపు వెలుగు. యేసయ్యను వెంబడిస్తుంటే చీకటి ఉండదు, జీవపు వెలుగు ఉంటుంది. ఇంకా చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం, యెషయా గ్రంథము 9:2, చీకటిలో నడిచే జనులు గొప్ప వెలుగును చూస్తారు. అమ్మా, నీకు ఒకవేళ చీకటి ఉందయ్యా నా చుట్టూ, చీకటి పరిస్థితులు ఉన్నాయ్యా నా చుట్టూ, నువ్వెప్పుడు చింతపడమాక, ఆ చీకటిని నా దేవుడు వెలుగుగా మారుస్తాడు. చీకటిలో ఉన్నారు ఆ దొంగలు, ఆయన యొద్ద ఎప్పుడైతే వెలుగును చూశారయ్యా, నువ్వు మామూలు వ్యక్తి కాదని చెప్పగానే వాళ్ళను కూడా వెలుగుతో నింపేలా ప్రార్థన చేశాడు. చీకటిలో ఉన్న వాళ్ళ గొప్ప వెలుగు. ఇంకా చూడండి, యోహాను సువార్త 1వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, ఆ వెలుగులో ప్రకాశించుతున్నది, కానీ చీకటి దాన్ని గ్రహించటం లేదు. వెలుగు ప్రకాశిస్తూ ఉంది, కానీ చీకటి దాన్ని గ్రహించటం లేదు. యోహాను గారు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆమేన్. దేవుడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమో లేదు. నా జీవితాలు వెలుగుతున్నప్పుడు చీకటిని దగ్గరికి రాదు. ఒకవేళ నువ్వు వెళుతూ ఉంటే నీ వెలుగే ఆ చీకటిని వెలుగుగా మార్చిద్ది. ఆమేన్. ఆమేన్. వెలుగుమయమైనటువంటి జీవితముగా నీవు నేను మార్చబడి అనేక మందిలో ఉన్న చీకటిని వెలుగుగా మార్చే వ్యక్తులముగా ఉండాలి. ఆమేన్. చూడండి, 119వ కీర్తన 105వ చరణం, 119, 105. ఆ వాక్యము, నీ వాక్యము నా పాదాలకు దీపము, నా త్రోవకు ఈ వాక్యం మన పాదాలకు చెప్పాలి దీపము. ఆమేన్. ఆమేన్. మన పాదాలు గనుక వెలుగులో నడుస్తుంటే ఇక మనకు భయము ఉండదు. పాదాలకు వెలిగిచ్చే దేవుని వాక్యం. కాబట్టి మనం ఎక్కడికి వెళ్తున్నా, నేను మీకు ఇచ్చే మంచి సలహా, మనం ఎక్కడికి వెళుతున్నా మనతో పాటు చెప్పండి, ఏం తీసుకెళ్ళాలి? వాక్యము తీసుకెళ్ళాలి. వాక్యము నువ్వు తీసుకెళ్తే ఆ వాక్యము నిన్ను వెలుగులోనికి చెప్పాలి. కొంతమంది పనికి వెళ్తా ఉన్నారట. పనికి వెళ్ళే వాళ్ళు ఈ ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్తా ఉంటే ఒక సేవకుడు వాళ్ళతో మాట్లాడుతూ, అమ్మా ఎక్కడికి వెళ్తున్నారు? చాలా పెద్ద పెద్ద మూటలు కట్టుకున్నారు, వెళ్తున్నారంటే వాళ్ళు అన్నారంట, గుంటూరు వెళ్తున్నామయ్యా మిరపకాయ యార్డుకు. మంచిదమ్మా. మరి ఇంత మూటలు కట్టుకున్నారంటే బియ్యమయ్యా, బియ్యము కావలసినవన్నీ మూట కట్టుకున్నాం. బరువు అవుద్ది కదమ్మా. ఏం బరువు అయ్యా? మరి అక్కడ కొనలేక ఎక్కడి తీసుకెళ్తాను. మంచిదే. అప్పుడు ఆయన అడిగాడంటమ్మా, ఇంత పెద్ద మూటలన్నీ తీసుకెళ్తున్నాం, మరి బైబిల్ ఇంటి కాడుంది చూసారా? బైబిల్ ఎక్కడుంది?
ఇంత మూటేమో కావాలా, బైబిలు ఇంటి దగ్గర ఉండాలి. తప్పు కదా? ఏది మనకు మార్గము? ఇది వెలుగు. నా వాక్యము నీ పాదములకు, దీపము నీ త్రోవకు వెలుగు. వెలుగయ్యున్న వాక్యాన్ని ఇంటికాడ పెట్టినంత మూట మోసుకెళ్తే ఏం లాభం? అక్కడికి వెళ్తే నీకు క్షేమం ఉండదు, అక్కడికి వెళ్తే నీకు నెమ్మది ఉండదు, నువ్వు చేసే పనిలో ఆశీర్వాదము ఉండదు. జాగ్రత్త. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు దైవజనమా, నీతో పాటు చెప్పాలి, వాక్యముండును గాక, వాక్యముండును గాక. ఈ మధ్య ఒక సెమీ క్రిస్మస్కు పిలిచారు ఒక ఊరు. వెళ్ళా, అక్కడ లైట్ సరిగా లేదు. ఏం చేయాలి? బైబిల్ చదువుదామంటే అమ్మా సరిగా కనబడలే. బైబిల్ తెరవకుండా మంచి వాక్యం చెప్పించాడు దేవుడు. చప్పట్లు కొట్టి ప్రభువును మంది. ఎక్కడుంది బైబిలు? మన హృదయంలో ఉంది. ఉందా నీకు? ఉంచుకున్నావా? వాక్యము నీ హృదయములో ఉండాలి. చెప్పాను నేను, వాక్యం ఎక్కడెక్కడ ఉండాలి? నీ యొద్దను, నీ నోటను. మన దగ్గర ఉండాలి, మన నోట ఉండాలి, మన హృదయములో ఉండాలి. నువ్వెక్కడికి వెళ్ళినా జయము పొందుదువుగాక, అసలు అపజయము నీ యొద్దకు రాదుగాక. చూడండి, ఆ వెలుగయ్యున్న వాక్యాన్ని మర్చిపోకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా పట్టుకెళ్ళాలి. అర్థమైందా? ఇంకో కొంతమంది బరువైనవి కూడా తీసుకెళ్తారు, బరువైనవి కూడా తీసుకెళ్తారు. బరువు లేని గ్రంథాన్ని మాత్రం తీసుకెళ్లరు. మనం ఎక్కడికి వెళ్ళినా వాక్యం తీసుకుని వెళ్ళే అలవాటు మనకుండునుగాక. నక్షత్రం చేసే మూడవ కార్యం చూడండి. నక్షత్రం చేసే మూడవ కార్యం ప్రకాశిస్తుంది, నడిపిస్తుంది. మూడవ కార్యం హృదయములను కదిలిస్తుంది. ఆమేన్. హేరోదు రాజు దగ్గరికి వచ్చి వాళ్ళు అడిగేసరికి హేరోదు రాజు యొక్క హృదయం అంట కలవరపడింది. చూడండి ఆ మాట, మత్తయి సువార్త 2వ అధ్యాయము 3వ వచనం. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఉన్న యెరూషలేము వారందరూ కలవరపడింది. కానీ జ్ఞానులకు కలవరం లేదు. యేసయ్యను కలిగి ఉన్న నీకు కలవరం ఉండదు. యేసయ్య లేని వారికి ఏముంటుంది? కలవరం ఉంటుంది. అందుకనే యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనములో ప్రభు అన్నాడు, చదవండి, మీ హృదయములను కలవరపడనీయొద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచాలి. కలవరపడే అలవాటు ఎవరికి ఉంటుందంటే దేవుణ్ణి ఎరుగని వారికి. ఆమేన్, ఆమేన్. నువ్వు కలవరపడకూడదంటే యేసు ప్రభు నీలో ఉండాలి. అప్పుడు నువ్వు కలవరపడవు. కలవరం రానివాడు ఆయన. కలవరపడిపోయినా సరే లోకమంతా జ్ఞానులు కలవరపడకుండా ప్రభు దగ్గరికి వెళ్ళారు. కాబట్టి కలవరము తీసివేయాలి అని అంటే యేసు ప్రభువును సంపూర్ణంగా నీ హృదయములో అంగీకరించుకోవాలి. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం. అపోస్తులు 17:6వ వచనం చదవాలి. అయితే వారు కనబడనందున కొందరు సహోదరులను అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి భూలోకమును తల్లకిందు చేసిన వారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారనను.
చేర్చుకొని ఉన్నాడు. వీరందరూ చెప్పి నడుచుకుని వారు కేకలు వేసిరి. ఈ మాటలు వినుచున్న జనసమూహం, పట్టణపు అధికారులందరూ ఏమయ్యారు? కలవరపడతారు. ప్రియులారా, దేవుడు ఆ నక్షత్రంగా నీ హృదయములో ఉన్నప్పుడు అందరికి కలవరమేమో కానీ నీకు కలవరం ఉండదు. ఆమేన్. నీవు కలవరపడవు. ఎందుకంటే ఆ నక్షత్రము నిన్ను వెలుగులోనే నడిపిస్తుంది. ఈ నక్షత్రము చేసే మరొక కార్యం చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. 2:10. వారు ఆ నక్షత్రమును చూసి ఆనందం కాదు, అత్యానందభరితులయ్యారంట. అంటే దేవుని వెలుగులో నడుచుచున్న నీవు అత్యానందభరితంగానే ఉంటావు. శ్రమ వచ్చిందా కృంగిపోక ప్రభువులోనే ఆనందిస్తూ ప్రభువును మహిమపరిచి ఒక వెలుగులో నడిచి వెలుగు దూతగా నువ్వు నడుచుకోవాలి. చూడండి, ఆ నక్షత్రాన్ని చూసి వాళ్ళంట ఏమయ్యారు? అత్యానందభరితులయ్యారు. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. లూకా 2:10. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ఆమేన్. అందరికీ సంతోషం, అందరికీ సంతోషం. అట్టి సువర్తమానము దేవుడు మనందరి జీవితాల్లో కూడా అనుగ్రహిస్తాడు. కీర్తనలు 16:11 చరణం. 16వ కీర్తన 11వ చరణం. ఆ జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణమైన సంతోషము గలదు. ఆమేన్, ఆమేన్. దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం. ఈ సన్నిధిని విడిచి నీవెక్కడికి వెళ్ళినా నీకు ఈ లోకంలో సంతోషం ఉండదు. ప్రభువు నిన్ను సంతోషింపచేస్తాడు. హైదరాబాదులో జి సమూయేలు గారని ఒక ఆయన ఉన్నాడు. చాలా పెద్ద వయసు, కానీ చక్కగా దేవుని పనిలో వాడబడుతున్నాడు. వయసు ఏమో చాలా పెద్దదే, కానీ దేవుడు ఆయన బహు బలంగా వాడుకుంటున్నాడు. ఒకరోజు నేను ఆయన కలిసే సందర్భం వస్తే ఆయన అంటున్నాడు, జయరావు, నేను చచ్చిపోకూడదని అడుగుతా ప్రభువును. ఏమడుగుతాడంట? నేను అసలు చనిపోకూడదయ్యా. అలా అడిగితే ప్రభువు నన్ను ఒకసారి ఎందుకు అన్నాడంట. ఏందయ్యా నీ కోరిక? పుట్టినోడు ఎవడైనా చనిపోవాలి. ఇప్పుడు ఆయనతో సమకాలికులు అందరూ చనిపోయారు. అగస్టీన్ గారితో సమకాలికుడు ఆయన. అందరు చనిపోయారు, నేను చనిపోవాలి, నేను ప్రభువుని ఒకటాడు చనిపోనకూడదని. మరి ఏందయ్యా ఎందుకని అడిగితే, నేను రోజు వాక్యం చెప్పాలి, చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచు. కొంతమందికి ఏమంటుందంటే, చచ్చిపోకూడదు, ఎన్ని ఉన్నాయి తినాలా, అప్పుడు చచ్చిపోవాలనుకుంటారు. ఆయన కోరిక అది కాదంట. నేను చావను, సజీవుడనై నీ క్రియలు నేను వివరిస్తాను. చూసారా? అంటే జీవవాక్యము ప్రకటిస్తుంటే తెలియని అత్యానందము నాలో ఉంటుంది. అది నన్ను మరణానికి తీసుకెళ్ళదు, జీవానికే నడిపిస్తుంది. అందుకని దేవుని సన్నిధిలో ఉండటానికి ఎప్పుడు ఇష్టపడాలి. ఆమేన్. ఏదో 2 గంటలో గంట అయిపోతే వెళ్ళిపోదాం. ఇంకా ఉంటే బాగుండు నాయనా, ఇంకా ఉంటే బాగుండు. ప్రభువులో ఇక్కడ ఎంతసేపు ఉంటే అంత నీకు అత్యానందము కలుగుద్ది. ప్రభు బిడ్డలముగా ఈ సన్నిధిలో ఉండటానికి ఇష్టపడితే ఈ సన్నిధి నిన్ను సంతోషముతో నింపునుగాక. చూడండి, యోహాను రాసిన
సువార్త 16వ అధ్యాయం 22వ వచనం. యోహాను 16:22. అటువలే మీరును నేను మిమ్ములను మరలా చూసేదను, అప్పుడు మీ హృదయము. పరలోకం వెళ్ళామనుకోండి అమ్మా, పరలోకం వెళితే అక్కడ మన హృదయాలు నిత్యము సంతోషిస్తాయి. ఎందుకో తెలుసా? నువ్వు కన్నులు తెరిస్తే యేసయ్య ఉంటాడు నీ ముందు. ఆమె ఆయన ఉన్నాడు అని అంటే మరణం ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు, ఆకలి ఉండదు, దప్పికి ఉండదు. చూసారా? అక్కడ నిత్యము సంతోషం. ఆ మాట రాయబడి చదవండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 2-3 వచనాలు. ఆ పట్టణపు రాజవీధులలో చూపెను ఆ నది యొక్క ఏవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెల నెలకు ఫలించొచ్చు, 12 కాపులు కాయను. ఆ వృక్షము యొక్క ఆకులు స్వస్థపరచుటకై ఇక మీదట శాపగ్రస్తమైనదేది పరలోకములో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉంటుంది. ఆయన దాసులు ఆయన ముఖ దర్శనము చేయుచు నిత్యం ఆయనతో ఆనందిస్తారు. అందుకనే పేతురు గారిని చంపే ముందు వాళ్ళు అడిగారంట, నీ చివరి కోరిక ఏంటయ్యా అని. యేసయ్య శిష్యులందరినీ ఏం చేశారు? చంపేశారండి. చంపితే ఆ చనిపోయే ముందు చివరి కోరిక ఏంటని పేతురుని అడిగారట. పేతురు గారు అన్నారట, మీరు త్వరగా నన్ను చంపితే, ఎలాగూ చంపుతారు కానీ ఏమడుగుతున్నాడు? త్వరగా నన్ను చంపితే నేను నా యేసయ్య పాదాలు ముద్దు పెట్టుకోవాలయ్యా వెళ్ళి. ఆమె ఇప్పుడు నిన్నొకళ్ళు లేపమ్మా, నువ్వు చచ్చిపోయినాక ఎవరిని చూడాలనుకుంటున్నావు అంటే ఏం చెబుతావు? భర్త మీద ప్రేమ ఉందనుకో, మా ఆయన్ను చూస్తానంట. లేకపోతే నీ తల్లిదండ్రుల మీద తల్లిదండ్రులు యేసయ్య పాదాలు ముద్దు పెట్టుకుంటా. పేతురు గారి కోరిక చూడండి. ఏంటయ్యా నీ కోరిక? చివరి కోరిక అంటే ఏం లేదా, తొందరగా మీరు చంపితే నేను పరలోకం వెళ్ళి యేసు ప్రభు పాదాలు ముద్దు పెట్టుకోవాలి. ఆమె అమూల్యమైన కోరికతో పేతురు గారు పరలోకం చేరారు. కాబట్టి ఈ నక్షత్రం అనగా వెలుగు నీవు నేను కలిగి ఉండి చీకటిని జయించి ప్రభు కృపలో ముందుకు కొనసాగుదుముగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.